రాత్రికాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న మా దేవా, మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గతించినటువంటి ఉదయం నుంచి ఈ రాత్రి సమయం వరకు కూడా కాపాడారు తండ్రి. అవునయ్యా, ఈ యొక్క జనవరి మాసమంతను కూడా మీ రక్షణ సహాయం అనుగ్రహించారు నాయన. అయ్యా, ఈ నూతన సంవత్సరంలో ఒక నెల గడిచిపోయినప్పటికీ మా అందరికీ మీ రక్షణ కృప చూపించినందుకు స్తోత్రాలు. అందును బట్టి వందనాలు ప్రభువా. ఈ రోజున మేము చేసిన ప్రయాణాలను, పనులను, ప్రయత్నాలను ఆశీర్వదించారు. అపాయం, ప్రమాదం రాకుండా కాపాడారు తండ్రి. మరొకసారి మీ పాద సన్నిధిని విధముగా సజీవులుగా చేరి ప్రార్థించుకుని కృప చూపించారు. అందును బట్టి కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. ఎస్ లార్డ్, నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అని యెషయా గ్రంథం 41వ అధ్యాయము 10వ వచనం ద్వారా మీరు మాట్లాడుతున్నందుకు వందనాలు. ఎవరైతే బిడ్డలు విడవబడిన స్థితిలో ఉన్నారో, ఎవరైతే బిడ్డలు తండ్రి ఎవరి సహాయము లేక ఒంటరి పోరు ఈ రాత్రి కాలంలో చేస్తూ ఉన్నారో, ఎవరైతే బిడ్డలు నాయన వారికి ఎటువంటి ఆదరణ లేక కన్నీరు కారుస్తున్నారు నాయన, మీరు వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. వారిని మీ యొక్క దక్షిణ హస్తముతో ఆదుకొనబోతున్నారని, వారికి మీరు సహాయము చేయబోతున్నారని, వారికి మీ కృప చూపించబోతున్నారని ఆయన సెలవిస్తున్నందుకు స్తోత్రాలు. ప్రతి బిడ్డ కూడా అయ్యా మీ వైపు చూస్తూ ధైర్యముగా జీవించడానికి కృప చూపించండి నాయన. అయా ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి సమయంలో ఈ ప్రార్థనలో ఎంతమంది అయితే బిడ్డలు ఏకీభవిస్తూ ఉన్నారో వారందరిని బట్టి పేరు పేరున అడుగుతున్నాం. కృప చూపించండి, సహాయము దయచేయండి తండ్రి. దేని గురించి మొరపెడుతున్నా, దేని గురించి ప్రార్థన చేస్తున్నా అయా అవన్నీ కూడా మీ చిత్తములో వారందరి జీవితంలో నెరవేర్చమని అడుగుతున్నాం ప్రభువా. అనారోగ్యంతో ఎంతో మంది బిడ్డలున్నారు. వారికి ఉన్న అనారోగ్య సమస్యలను బట్టి అడుగుతున్నాం ప్రభువా. మంచి ఆరోగ్యముతో వారిని నింపండి తండ్రి. ఏ వ్యాధి, ఏ శోధన, ఏ అంధకార క్రియ వారిని తండ్రి ఇబ్బందులకు గురి చేస్తుందో, బలహీనపరుస్తుందో నాయన, యేసు నామముల వాటన్నిటినీ లయపరచండి తండ్రి. సంపూర్ణమైన ఆరోగ్యము వారికి దయచేయండి ప్రభువా. అదేవిధంగా ఎంతో మంది